హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి రాసి బుట్ట హ్యాండ్స్ మెజర్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా కొలుచుకోవాలో చాలామందికి అర్థం కాదు. ఇప్పుడు నేను చూపించే విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, చంక దగ్గర ఎంత ఉందో కొలుచుకోండి. నాకు 7 ఇంచులు అనేది వచ్చింది. 7 ఇంచులు ఒక 3 ఇంచులు కలిపితే 10 ఇంచులు. 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్. ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉందో, ఇక్కడి నుంచి లూజు ఎంత ఉందో ఈ విధంగా కొలుచుకోండి. మార్కింగ్ ఇచ్చేసుకోండి. చూడండి, ఈ విధంగా క్రాస్గా గీసుకొని కలిపేసుకోవాలి. ఖర్చుకి ఒక 2 ఇంచులు అనేది ఇలా మార్కింగ్ ఇచ్చేసేయండి. రాసి బుట్ట హ్యాండ్స్ కోసం ఒక 2.5 ఇంచులు అనేది అలా పెట్టేసి ఒక 1/2 ఇంచు ఖర్చుకి ఈ విధంగా పెట్టేసుకోండి. నేను ఎలా గీస్తున్నాను చూడండి, ఒక 1/2 ఇంచు లోతు తీసాను. అలా ఎందుకు గీసాను, చంక దగ్గర ముడతలు అనేది రాకుండా చాలా పర్ఫెక్ట్గా మీకు హ్యాండ్స్ అనేది అచ్చుగుద్దినట్టు ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.